భగవంతునికి కావలసినవి ఏమిటి? ఒకరోజు ఓ యోగిపుంగవుడు శివదర్శనం చేసుకుని వెడుతుంటే ఒక వృద్ధురాలు ఆయన పాదలమీద పడి, అయ్యా, నా జీవితం అంతా ఇలానే సాగిపోతోంది. నాకేదైనా మంత్రమో పద్యమో చెప్పండి. బతికి ఉన్న 4 రోజులు మీరు చెప్పినదే మనస్సులోనే అనుకుంటూ బతుకుతాను అని ప్రాధేయపడింది. ఆ యోగి అప్పుడామెకు ఇలా చెప్పాడు, తవ పాదే మమ శిర ధారయతాం దేహిమే ముక్తి శివ అని ముమ్మారు చెప్పి వెళ్లాడు. ఆమె అది విని ఆనందపడి అదే ధ్యానం చేసుకుంటూ తృప్తిగా గడుపుతోంది. అలా కొన్ని ఏళ్లు గడిచాయి. ఈమె పండు వృద్ధురాలయింది. అలాగే ఆ శివాలయం దగ్గర భిక్షాటన చేస్తూ గడుపుతోంది. తిరిగి ఆ యోగి పుంగవుడు శివ దర్శనం చేసుకుని ఈమెను గుర్తుపట్టి, ఏమి అవ్వా, నేను చెప్పినది జ్ఞాపకమున్నదా అనడిగాడు. ఆమె ఆయనకు నమస్కరించి, అయ్యా, అదీ మరువలేదు, తమరిని మరువలేదు అన్నది. ఏదీ నేను చెప్పిన పాఠం అప్పజెప్పు అని నవ్వుతూ అడిగాడు. ఆమె తడబడుకుంటూ కొంచెం అటు ఇటూ చేసి తను ధ్యానిస్తున్న మంత్రం, ఆ యోగి చెప్పిన మంత్రం అప్పజెప్పింది. అవ్వా, తప్పు చదువుతున్నావు. నేను స్వామి పాదాలమీద నీ శిరస్సు పెట్టమంటే నువ్వు స్వామి శిరస్సు మీద నీ పాదాలు పెట్టావు. నీ ఇన్నేళ్ల ధ్యానం వ్యర్థమయింది అని కోపంతో వెళ్ళిపోయాడు. ఆ వృద్ధురాలు చేసిన పొరపాటు ఈ తవ, మమ అనే పదాలు అటూ ఇటూ చేసి చదువుతోంది. ఆమె కంటిమింటికి ఏకధారగా ఏడుస్తూ అన్నాహారాలు మాని తన ఇన్నేళ్ల శ్రమ వ్యర్థమయింది అని రోజుల తరబడి బాధపడసాగింది. ఓ రాత్రి స్వామివారు ఆ యోగిపుంగవుని కలలో కనబడి, ఏం పని చేశావయ్యా? నా భక్తురాలు అన్నాహారాలు లేక బాధపడుతోంది. నేను శ్రద్ధాభక్తులకు వసుడను కాని భాషకు కాదయ్యా. ముందు ఆమె బాధ పోగొట్టి ఆమె ఆహారం తీసుకునేలా చెయ్యి అని ఆయనను హెచ్చరిక చేశాడు. ఆ యోగి పుంగవుడు ఉలిక్కిపడి లేచి శివాలయం దగ్గరకు పరుగుపరుగున వెళ్ళి ఆ వృద్ధురాలి పాదాముల మీద పడి, అమ్మా, నువ్వు చేసే పూజే స్వామికి నచ్చింది. నన్ను క్షమించి ఆహారం స్వీకరించు అని ఆమెను తృప్తిపరచి తన ఆశ్రమానికి తిరిగి వెళ్లాడు. కాబట్టి ఇందులో మనం తెలుసుకోవలసింది, స్వామి మన శ్రద్ధాభక్తులకు ప్రాధాన్యం ఇస్తాడు కాని భాషకు కాదని తెలుసుకోవాలి. మనం ఎన్నో సహస్రాలు, అష్టోత్తరాలు, పారాయణాలు చదువుతూ ఉంటాము, పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి. పూజల్లో దోషాలు వస్తుంటాయి. అవ్వన్నీ స్వామి పట్టించుకోడు. భక్తుడికి కావలసింది శ్రద్ధ, భక్తి మాత్రమే.